టీజీ20 ఫస్ట్ సీజన్లోనే కెప్టెన్సీ చేసిన జట్టుకు టైటిల్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్. అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్, అత్యధిక 6లు, 4లు, ఓ ప్లేయర్కు మోస్ట్ సక్సెస్ఫుల్ సీజన్ అని చెప్పేందుకు ఎంతకు మించి ఏం కావాలి? వీటన్నింటినీ టీజీ20 ఫస్ట్ సీజన్లో సాధించాడు అభిరథ్. అతడు సారథ్యం వహించిన హైదరాబాద్ ఛాంపియన్స్ టైటిల్ దక్కించుకుంది. కెప్టెన్గా, ఆటగాడిగా ఈ సీజన్లో అదరగొట్టాడు అభిరథ్. ఆ వివరాలు చూద్దాం. బ్యాటింగ్లో ఓపెనర్గా వచ్చే అభిరథ్ ఈ సీజన్లో దూకుడు మంత్రం ఫాలో అయ్యాడు. ఆరంభం నుంచే హిట్టింగ్ చేసేందుకే మొగ్గు చూపాడు. ప్రత్యర్థి బౌలర్లను వణికించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందులో సక్సెస్ అయ్యాడు. ఈ సీజన్లో 10 మ్యాచుల్లో 549 రన్స్ చేశాడు అభిరథ్. అందులో ఓ సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడికే అత్యధిక పరుగుల అవార్డు ఆరెంజ్ క్యాప్ దక్కింది. ఈ సీజన్లో 33 6లు, 58 4లు బాదాడు అభిరథ్. అత్యధిక 6లు, 4ల అవార్డులు కూడా సాధించాడు. మొత్తంగా బ్యాటింగ్లో అదరగొట్టి హైదరాబాద్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. టీజీ20 ఫస్ట్ సీజన్లో 500 పరుగుల మార్కు సాధించిన ఒకే ఒక్కడు అభిరథ్ రెడ్డి. 475 రన్స్తో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో నిలిచాడు కరీంనగర్ డైమండ్స్ ప్లేయర్ తన్మయ్ అగర్వాల్. కెప్టెన్గానూ అభిరథ్కు 100% మార్కులు పడతాయి. ముఖ్యంగా కీలక సమయాల్లో వ్యూహాలను, బౌలింగ్ చేంజ్లను సరిగ్గా అమలు చేశాడు. పాజిటివ్ మైండ్ సెట్తో జట్టును ముందుకు నడిపించాడు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నాడు. లీగ్ దశలో అన్బీటెన్గా నిలిచింది హైదరాబాద్. క్వాలిఫైయర్ 1 ఓడినా వెంటనే పుంజుకుని క్వాలిఫైయర్ 2 గెలిచింది. ఫైనల్లో ఖమ్మం ఏసెస్ను చిత్తు చేసి టైటిల్ పట్టింది. మొత్తంగా తన కెప్టెన్సీ, బ్యాటింగ్తో హైదరాబాద్ ఛాంపియన్స్ టైటిల్ దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ టీంకు హీరో అయ్యాడు. వచ్చే సీజన్ కోసం అభిరథ్పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సీజన్లో 21 వికెట్లతో సత్తా చాటాడు హైదరాబాద్ ఛాంపియన్స్ బౌలర్ అజయ్ దేవ్గౌడ్. టీం టైటిల్ గెలవడంలో అతడిది కూడా మెయిన్ రోల్. ఈ సీజన్లో అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్ కూడా దక్కించుకున్నాడు అజయ్ దేవ్. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఖమ్మం ఏసెస్పై 6 వికెట్ల తేడాతో గెలిచింది హైదరాబాద్. టీజీ20 ఫస్ట్ సీజన్ టైటిల్ను కైవసం చేసుకుంది.